నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్కిన్ డిసీజ్ గురించి. సో స్కిన్ డిసీజెస్కి కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే సోరియాసిస్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ సోరియాసిస్ అని అడిగితే ఏం చెప్తారు? సోరియాసిస్ అనేది ఇది చాలా కామన్ అండ్ క్రానిక్ స్కిన్ డిసీజ్ అన్నమాట. అండ్ ఇట్ ఈజ్ నాన్ ఇన్ఫెక్షియస్, అంటే ఇన్ఫెక్షన్ అనేది దీంట్లో కాకుండా అండ్ వేరే వాళ్ళతో మనకు వస్తుంది, కంటేజియస్ కూడా కాదు. సో వేరే వాళ్ళతో రావడం అనేది కూడా దీంట్లో ఉండదు. అండ్ ఈ క్రానిక్ ఎందుకు అంటున్నామంటే ఒక్కసారి సోరియాసిస్ వచ్చిందంటే సంవత్సరాలు అనేది ప్రాబ్లం ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి దీనికి క్రానిక్ స్కిన్ కండిషన్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. ఇదేంటంటే ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీ మెకానిజం మూలన ఇది రావడం అనేది జరుగుతుంది అనమాట. నార్మల్లీ మన స్కిన్ ఏంటంటే ఒక 28 డేస్లో ఒక కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కొత్త చర్మం అనేది వస్తుంది, పాత చర్మం ఊడిపోవడం జరుగుతుంది. అందరిలో మనం స్నానం చేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, అట్లా చేస్తున్నప్పుడు మనకు పాత స్కిన్ వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుందంటే 28 డేస్లో కొత్త స్కిన్ రావాల్సినది మనకు 2 to 3 డేస్లో కొత్త స్కిన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. చర్మంది లేయర్స్ ఫామ్ అవుతుంది. పైన ఒక స్కిన్ ఉంటుంది, 4 డేస్లో కొత్త స్కిన్ వచ్చేసింది. సో ఆ కొత్త స్కిన్ అక్కడ కనబడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా 4 డేస్లో ఇంకొక స్కిన్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే పైన ఉన్న స్కిన్ అనేది డ్రై కనబడుతుంది, షైనీ కనబడుతుంది, ఇంకా అది పడిపోతూ ఉంటుంది. కొంచెం మీరు టచ్ చేసినా, కొంచెం స్క్రాచ్ చేసినా పడిపోతూ ఉంటుంది, చేప పొట్టులాగా పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే చేప పొట్టులాగా వాళ్ళకు స్కిన్ పడుతుంది, ఇచ్చింగ్ అవుతుంది అంటే దానికి సోరియాసిస్ ఉంది అన్నట్లు మనం అనుకోవచ్చు అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? సోరియాసిస్ చూడండి, మనకు చాలా రకాలు దీంట్లో ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఎక్కువగా 80 to 90% మనం చూసే రకం ఏంటంటే ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. ప్లేగ్ సోరియాసిస్ అంటే మనకు పెద్ద పెద్ద ప్యాచెస్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్పెషల్లీ ఇది ఈ ఏరియాస్లో మనకు ఎల్బోస్ దగ్గర, పొట్ట మీద అండ్ మోకాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నో డౌట్ అది పెరగడం కూడా జరుగుతుంది. చాలామందికి బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం కానీ, లేదంటే కొంతమందికి ఓన్లీ పొట్ట మీదనే ఎక్కువ కనబడడం, కొంతమందికి కాళ్ళ మీదనే ఎక్కువ కనబడడం, అక్కడే మనకు దురదలవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్లేగ్ సోరియాసిస్ 80 to 90% ఇదే వస్తుంది. ఇందులో మనకు పొట్టు అనేది రాలడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. చాలా మీరు స్క్రాచ్ చేశారనుకోండి, పైన నుంచి అయితే స్కిన్ వెళ్ళిపోతుంది, కానీ కింద లేయర్స్ అలాగే ఉంటాయి అన్నమాట. సో దానికి కూడా స్క్రాచ్ చేసి తీసేద్దాం అన్నట్లు మీరు స్క్రాచ్ చేశారు, దానికి తీయడానికి పోయారనుకోండి, బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్కిన్ ఒకవేళ డ్యామేజ్ అయింది సోరియాసిస్ పేషెంట్కి అంటే మళ్ళీ ఇది పెరగడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నా మనం ఎక్కువగా స్క్రాచ్ చేయకూడదు. స్పెషల్లీ స్కిన్ డ్యామేజ్ అయ్యేటట్టు, స్పెషల్లీ మీకు బ్లడ్ వచ్చినట్టు దానికి గోకకూడదు, లేదంటే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్లేగ్ సోరియాసిస్. దీని తర్వాత ఇంకొక సోరియాసిస్ ఉంటుంది, దానికి ఇన్వర్స్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఏంది? ఈ సోరియాసిస్ మనకు స్కిన్ ఫోల్డ్స్ దగ్గర రావడం జరుగుతుంది. స్కిన్ ఫోల్డ్స్ ఎక్కడ? మనకు అండర్ ఆర్మ్స్లో స్కిన్ ఫోల్డ్స్ అనేది ఉంటుంది, బటుక్స్ కింద స్కిన్ ఫోల్డ్ ఉంటుంది, 2 కాళ్ళ మధ్యలో స్కిన్ ఫోల్డ్ ఉంటుంది, కొంచెం లావు ఉన్న వాళ్ళకు పొట్ట కింద అనేది స్కిన్ ఫోల్డ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది, అండ్ బ్రెస్ట్ కింద ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది స్కిన్ ఎక్కడెక్కడ ఫోల్డ్ అవుతుంది ఆ ఏరియాలో ఈ రకమైన సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్ చూస్తాము.
ఈ ఇన్వర్స్ సోరియాసిస్లో మనకు పొట్టు రాలడం అనేది ఎక్కువగా కనబడదు. ఇది షైనీ స్కిన్ అనేది కనబడుతూ ఉంటుంది, దురదలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఇన్వర్స్ సోరియాసిస్. సో ప్లేగ్ సోరియాసిస్ పెద్ద పెద్ద ప్యాచ్లు బాడీ మీద ఎక్కడైనా రావచ్చు, స్పెషల్లీ చేతులు, కాళ్ళు, పొట్ట మీద. ఇన్వర్స్ సోరియాసిస్ మనకు స్కిన్ ఫోల్డ్స్ దగ్గర రావడం జరుగుతుంది. దీని తర్వాత గటెడ్ సోరియాసిస్ అని చెప్తాము. గటెడ్ సోరియాసిస్ అంటే ఇది ఒక చిన్న చిన్న ప్యాచెస్లో మనకు ఇవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాచెస్ ఎంత చిన్నగా ఉండొచ్చు అంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ మన బాడీ మీద ఉంటుంది. సో అలా చిన్నగా మనకు అది కనబడుతూ ఉంటుంది అన్నమాట. అందులో కూడా మీకు కొంచెం దురద ఉండొచ్చు అండ్ దాంట్లో కూడా మీకు ఇది పొట్టు అనేది రాలడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది యూజువల్లీ ఏంటంటే మనకు స్టెఫైలోకాకల్ ఇన్ఫెక్షన్తో ఇది ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది, ఈ రకమైన సోరియాసిస్ అన్నమాట. సో దిస్ ఈస్ గటెడ్ సోరియాసిస్. హోల్ బాడీ చిన్న ప్యాచెస్ కనబడుతున్నాయి. అట్ దట్ టైమ్ వీ కెన్ సే మీకు గటెడ్ సోరియాసిస్ ఉంది అన్నట్లు. ఇంకొకటి ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్లో ఏంటంటే మొత్తం బాడీలో అనేది ఎక్కువగా మనకు ఇలాంటి ప్యాచెస్ కనబడవు, కానీ స్కాల్ప్లో మాత్రం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దీంట్లో, భయ్ నాకు సోరియాసిస్ ఉందా లేదంటే డాండ్రఫ్ ఉందా అన్నట్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం పేషెంట్స్ మా దగ్గర వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా లేట్ వస్తారు. వాళ్ళు డాండ్రఫ్ అనుకునే దానికి ఏం చేయకుండా ఓన్లీ షాంపూస్ యూస్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారనమాట. సో డిఫరెన్షియేట్ ఎలా చేయాలి, ఇది డాండ్రఫా లేదంటే స్కాల్ప్ సోరియాసిస్ అన్నట్లు చూసుకుంటే మనకు గోకుతే, స్క్రాచ్ చేస్తే, ఇచ్ చేస్తే పెద్ద ఫ్లేక్స్ పడతాయి అన్నమాట. సో ఒకవేళ పెద్ద ఫ్లేక్స్ పడుతున్నాయి అంటే దట్ ఈస్ సోరియాసిస్. అదే పౌడర్ లాగా పడుతుంది అంటే అది డాండ్రఫ్. డాండ్రఫ్ అందరికీ తెలిసే ఉంటుంది. డాండ్రఫ్కైనా థిక్ ప్యాచ్ ఉంటుంది అండ్ పెద్ద ప్యాచెస్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి స్కేల్స్ అనేటివి పడుతున్నాయి అంటే దట్ ఈస్ సోరియాసిస్, దట్ ఈస్ స్కాల్ప్ సోరియాసిస్ అన్నమాట. ఇంకా డాండ్రఫ్ మీకు మొత్తం తలలో కనబడుతూ ఉంటుంది, కానీ ఈ స్కాల్ప్ సోరియాసిస్ చాలామందికి ప్యాచ్లలో కనబడుతుంది. అంటే ఇక్కడ కొంచెం కనబడుతుంది, వెనుక కొంచెం. సో ఒక చోట రౌండ్ ప్యాచెస్, ఇర్రెగ్యులర్ ప్యాచెస్ అలా కనబడుతూ ఉంటుంది. చాలా ఎక్కువైందంటే అది తల మొత్తం కూడా ఉండొచ్చు చాలామంది, కానీ ఇనీషియల్ డేస్లో ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే అది ప్యాచ్లలో మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్యాచ్లోనే మీరు స్క్రాచ్ చేస్తే పొట్టు పడుతుంది అంటే సోరియాసిస్. ఎక్కడ పడితే అక్కడ స్క్రాచ్ చేస్తున్నాము, పౌడర్ లాగా పడుతుంది అంటే దట్ ఈస్ డాండ్రఫ్ అన్నమాట. సో ఇన్ని రకాలు ఉంటాయి, ఇంకా వేరే రకాలు కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి అండ్ ఎవరెవరికి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? సోరియాసిస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేది చూడండి, ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా సోరియాసిస్ ఉంది, మీ బ్రదర్కి, మీ మదర్ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ ఫాదర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకవేళ ఉంది అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మీ ఫ్యామిలీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ హిస్టరీ ఉంది అంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకు డయాబెటీస్ అయిపోయింది, థైరాయిడ్ అయిపోయింది, లేదంటే రొమాటెడ్ ఆర్థరైటిస్ అయిపోయింది. సో ఇలాంటివి ఆర్థరైటిస్ది హిస్టరీ ఒకవేళ ఉంది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ది అంటే మీకు సోరియాసిస్ కూడా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇన్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫీమేల్ అనమాట. రెండు దాంట్లో కూడా సేమ్ కనబడుతూ ఉంటుంది, పెద్దగా మనకు డిఫరెన్షియేషన్ ఏం ఉండదు. అండ్ దాంతో సహా ఇమోషనల్ స్ట్రెస్ ఒకవేళ ఎప్పుడైనా ఉంది, చాలా ఉంది అంటే దాని నుంచి ఇది ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, మా ఫ్యామిలీలో డెత్ అయిపోయిందండి, దాని తర్వాత నాకు షుగర్ వచ్చేసింది, బిజినెస్లో లాస్ అయిపోయింది, దాని తర్వాత నాకు బీపీ వచ్చేసింది. సో అలాగే ఈ సోరియాసిస్ కూడా మనకు కొంచెం ఇమోషనల్ ఫ్యాక్టర్స్ మూలన కూడా ట్రిగర్ అయ్యే అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతో సహా
ఇన్ఫెక్షన్స్ మూలన కూడా కనబడుతూ ఉంటుంది. స్పెషల్లీ స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయి అంటే కనబడుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనకు దెబ్బలు తగిలినాయి అంటే కొంతమందికి ఆ ఏరియాలో సోరియాసిస్ ప్యాచెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇంకా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకు ఎక్సెసివ్ నాన్ వెజ్ కన్జంప్షన్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, అండ్ దాంతో సహా మనకు ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ, సో దీని నుంచి ఇది ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ ఈ ప్రాబ్లం అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. అంటే ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీ పవర్, మన ఇమ్యూనిటీ అనేది చాలా యాక్టివ్ అయిపోయి మన చర్మంని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మన చర్మం డ్యామేజ్ అవుతుంది రెగ్యులర్ బేసిస్ మీద, మన ఇమ్యూనిటీ దీనికి డ్యామేజ్ చేస్తుందంటే మన బాడీ ఏం చేస్తుందంటే కొత్త స్కిన్ ప్రొడక్షన్ అనేది దానికి స్పీడ్ చేసేస్తుంది. సో చాలా స్పీడ్ స్కిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది కాబట్టి మనకు ఈ సోరియాసిస్ ప్యాచెస్ లాగా కనబడడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ బిహైండ్ దిస్ సోరియాసిస్ ప్రాబ్లం అన్నమాట. ఓకే. సో సిమ్టమ్స్ మీరు ఇందాక చెప్పారు కొంచెం. సో డీటెయిల్గా ఒకవేళ సిమ్టమ్స్ విషయానికి వస్తే సోరియాసిస్ ఉన్న వాళ్ళలో మేజర్గా కనిపించే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మేజర్ సిమ్టమ్స్ చూడండి, ర్యాషెస్ కనబడుతూ ఉంటుంది బాడీ మీద, అంటే పెద్ద పెద్ద ఫ్లేక్స్ కనబడుతూ ఉంటాయి, పొట్టులాగా కారడం అనేది జరుగుతూ ఉంటుంది, అండ్ ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కే భయ్ ఇది సోరియాసిసేనా లేదంటే ఎగ్జిమానా అన్నట్లు. ఎగ్జిమా అంటే డర్మటైటిస్, దట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. అందులో కూడా మనకు దురదలు కనబడుతూ ఉంటుంది అండ్ అందులో కూడా కలర్ చేంజెస్ కనబడుతూ ఉంటుంది. సో దీంట్లో డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలంటే నార్మల్లీ మనకు ఎగ్జిమాలో దురదలు చాలా ఎక్కువ ఉంటాయి, సోరియాసిస్లో అంతగా దురదలు అనేటివి ఉండవు. ఎగ్జిమాలో మనకు పొట్టు రాలడం అనేది ఉండదు, సోరియాసిస్లో పొట్టు రాలడం అనేది ఉంటుంది. స్కిన్ అనేది కొంచెం రేజ్డ్ కనబడుతుంది. నార్మల్లీ మనం ఇలా చూస్తే నార్మల్ స్కిన్ డిఫరెంట్ ఉంటుంది, దానికైనా కొంచెం ఒక 1/2 mm అనేది స్కిన్ పెద్దగా మనకు రేజ్ అయి కనబడుతూ ఉంటుంది, లేచి కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో అలా మనకు సోరియాసిస్లో మనం చూస్తూ ఉంటాము. రెడ్నెస్ కనబడుతూ ఉంటుంది ఇందులో. అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ ఒకవేళ ఉందంటే షైనీ పింకిష్ కలర్ అనేది కనబడుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ అవర్ బాడీ కలర్. అండ్ కొంతమందికి ఏంటంటే తక్కువైపోయిన తర్వాత ప్యాచెస్ అనేది ఉండడం, కొన్ని రోజులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. అదే మనకు ఒక రకమైన సోరియాసిస్ ఉంటుంది, పస్ట్యులర్ సోరియాసిస్ అంటాం దానికి. సో ఆ రకమైన సోరియాసిస్ ఉంది అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటుందంటే మనకు స్కిన్ మీద ర్యాషెస్ అయితే కనబడుతూ ఉంటుంది, ఫ్లేక్స్ కనబడుతూ ఉంటుంది, దానిపైన మనకు పస్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఇది నాన్ ఇన్ఫెక్షియస్ పస్ ఉంటుంది. సో ఆ పస్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ దాంట్లో విపరీతంగా ఇచ్చింగ్ అనేది, కొంతమందికి బ్యాడ్ స్మెల్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు పాల్మోప్లాంటర్ సోరియాసిస్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే బాడీలో వేరే చోట కాకుండా స్పెషల్లీ మీ అరిచేతుల్లో, అరికాళ్ళల్లో ఈ ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, సోరియాసిస్కి సంబంధించి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? కాంప్లికేషన్స్ చూడండి, మనకు ఎవరికైనా సోరియాసిస్ ఉందనుకోండి, అందులో ఒక 3 మెంబర్స్కి సోరియాసిస్ ఉందంటే ఆ ముగ్గురులో ఒకరికి సోరిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సోరిక్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే మనకు కీళ్ళ నొప్పులుకి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ సోరిక్ ఆర్థరైటిస్ అంటే మనకు సోరియాసిస్ చాలా రోజుల నుంచి ఉంది, సోరియాసిస్ చాలా ఎక్కువ ఉంది, మీరు కంట్రోల్ చేసుకోలేదు అంటే మీకు కీళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కీళ్ళ నొప్పులు మనకు ఏ కీళ్ళలో అయినా, ఏ జాయింట్స్లో అయినా రావచ్చు. అది మోకాలు కానివ్వండి, అది చేతుల జాయింట్స్ కానివ్వండి, అది కాళ్ళలో ఉన్న జాయింట్స్ కానివ్వండి. సో ఎనీ జాయింట్స్ మనకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది ఇన్ఫ్లమేటరీ అంటే వాపులు అనేది ఈ ఆర్థరైటిస్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి సోరియాసిస్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే పెరిగిపోతే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ జాయింట్ పెయిన్స్ అనేది మనకు వాపులతో సహా ఉంటుందన్నమాట. స్వెల్లింగ్ ఇన్ ద జాయింట్స్ విత్ పెయిన్ అన్నమాట.
ఆ పెయిన్ చాలా అంటే చాలా ఎక్కువ పెయిన్ ఉండడం జరుగుతుంది. అండ్ టచ్ చేసినా కూడా వాళ్ళకు నొప్పి రావడం అనేది జరుగుతుంది. అంత తీవ్రతమైన పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తుంటారనమాట. సో దిస్ ఈజ్ సోరిక్ ఆర్థరైటిస్. ఇది ప్రాబ్లం చాలామంది సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కనబడుతుంది. నెక్స్ట్, ఇది మనం ఏమనుకుంటాము, ఓన్లీ సోరియాసిస్ అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమే కదా, స్కిన్కే స్టిక్ అయి ఉంటుంది ప్రాబ్లం అని అనుకుంటాము. కాదు, స్కిన్తో ఇది జాయింట్స్లో వెళ్ళడం జరిగింది. అదే బికాజ్ ఆఫ్ ద సివియర్ ఆటో ఇమ్యూన్ అటాక్ అండ్ ఇన్ఫ్లమేషన్ మనకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అన్నమాట. వేరే వాళ్ళతో పోలిస్తే 60% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సోరియాసిస్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రావడానికి. సో దిస్ ఈజ్ ద కాంప్లికేషన్ ఆఫ్ సోరియాసిస్ అన్నమాట. సోరియాసిస్ ఉంటే ఏం కాదు, కొంచెమే ఉంది కదా, కాళ్ళ మీదనే ఉంది, ఎవరికి కనబడతలేదు, ఏం కాదు అన్నట్లు మనం అనుకుంటాము. కానీ అది మనకు హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. బికాస్ బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్లో ఉంది. మన మన ఇమ్యూనిటీ అనేది మన హార్ట్ మీద కూడా కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. సో హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం 60% ఎక్కువ అనేది ఉండడం జరుగుతుంది. అదే కొంతమందికి ఏంటంటే ఐస్లో ప్రాబ్లం కూడా యువిఐటిస్ అంటాము అన్నమాట. సో ఇందులో లోపల ఐస్లో మనకు వాపులు అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కళ్ళలో ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక 40%, 30 to 40% సోరియాసిస్ ఉన్న కేసులలో మనకు ఈ ప్రాబ్లం కూడా మనకు కనబడుతుంటుంది, ఐ కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఇలా మనకు సోరియాసిస్ సరిగ్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పెరిగిపోతే కీళ్ళ మీద, ఐస్ మీద, హార్ట్ మీద, అంటే హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ అనేది ప్రాబ్లం రావచ్చు. అదే కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. బికాస్ కొంచెం ప్యాంక్రియాస్ అనేది దెబ్బతి తినడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ వచ్చే అవకాశం, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, దాంతో సహా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు అది చాలా అంటే చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సోరియాసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి అండ్ డయాగ్నోసిస్ ప్రాసెస్ కూడా ఏంటి డాక్టర్ గారు? డయాగ్నోసిస్ పరంగా చూసుకుంటే మనం పేషెంట్కి కరెక్ట్ చూడంగానే చెప్పగలుగుతాము, ఓకే బై హీ ఈజ్ అ సోరియాసిస్ పేషెంట్ బేస్డ్ అపాన్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చెప్తామన్నమాట. రెండోది డయాగ్నోస్టిక్స్, ఒకవేళ టెస్ట్లు చేయించాలి అంటే దానికి మనం స్కిన్ బయాప్సీ అన్నట్లు ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో మనకు తేలవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో సహా మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేనేజ్మెంట్ అంటే మనకు సోరియాసిస్ ఉన్నప్పుడు ఏమి తినాలి, ఏం తినకూడదు అన్నట్లు కూడా తెలియడం జరగాలన్నమాట. అంటే వీ కెన్ సే బై నాన్ వెజ్ అనేది తినకూడదు సోరియాసిస్ ఉన్న వాళ్ళు, స్పెషల్లీ రెడ్ మీట్ అనేది తినకూడదు, ఆర్గాన్ మీట్ అనేది తినకూడదు. ఆర్గాన్ మీట్ అంటే మనకు జస్ట్ లైక్ భేజా ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి. ఇవి తిన్నా కూడా చాలామందికి ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఎక్కువగా పులుపు ఉన్న వస్తువులు అనేది మనం తినకూడదు, దాని నుంచి కూడా ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మంచిగా తీసుకోవాలి అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయాలన్నమాట. దీంట్లో మనకు హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది అండ్ వీఆర్ గివింగ్ miraculous results in psoriasis because we follow genetic constitutional minimum medications అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇదేంటంటే ఈ సోరియాసిస్ ఒకవేళ నా దగ్గర 2-3 కేసు వచ్చారనుకోండి పేషెంట్స్, అందరికీ సేమ్ మెడిసిన్స్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేయలేము. వీళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ వేరే పేషెంట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళ లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో సహా దేని నుంచి ఇది ట్రిగర్ అవ్వడం జరిగింది అంటే ఇమోషనల్ ఫ్యాక్టర్స్తో ఉందా, ఫెమిలియల్ హిస్టరీ ఉందా, అవన్నీ చూసుకోవడం అనేది జరుగుతుంది. అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మీకు సూట్ అయ్యేటట్లు మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్లీ మెడిసిన్ సెలెక్టెడ్ విచ్ ఈజ్ సూటబుల్ టు యూ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్. ఈ మెడిసిన్స్తోనే మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు. అతి తొందరలోనే దీనికి కంట్రోల్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట.
ఓకే. సో డాక్టర్ గారు వన్ ఆఫ్ ది మెయిన్ డిసీజ్ కూడా విటిలుగా అని చెప్పొచ్చు, మోస్ట్లీ ఫేస్ డిసీజ్. సో విటిలుగా అంటే ఏంటి అండ్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? యా, విటిలిగో అంటే చూడండి, ఇది కూడా ఒక స్కిన్ డిసీజ్ అండ్ క్రానిక్ స్కిన్ డిసీజ్. అండ్ ఈ విటిలిగోలో ఏంటంటే మనకు స్కిన్ అనేది వైట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే నార్మల్లీ మనం బ్రౌన్ కలర్ ఉంటాము, లేదంటే బ్లాక్ కలర్ ఉంటాము. సో సడన్లీ ఒక ప్యాచ్ రావడం జరుగుతుంది బాడీలో. ఆ ప్యాచ్ వైట్ అనేది ఉంటుంది అండ్ మెల్లగా పెరుగుతూ వస్తుంది అనమాట. సో అది బాడీలో ఎక్కడైనా రావచ్చు. కొంతమందికి చేతుల మీద ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఫింగర్ టిప్స్ దగ్గర అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే సోల్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, హీల్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అది ఫేస్ మీదనే కనబడుతూ ఉంటుంది అనమాట. అది ఐస్ దగ్గర, స్పెషల్లీ ఐస్ దగ్గర నుంచి మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి మనం విటిలిగో, వైట్ ప్యాచెస్ అన్నట్లు చెప్తాము. అండ్ ఈ విటిలిగో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. ఓవర్ యాక్టివిటీ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ పవర్ రిజల్ట్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ మూలన మనకు నంబర్ ఆఫ్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. అందులో మీ ఇమ్యూనిటీ దేని మీద ప్రభావం చూపిస్తుంది, ఆ సిస్టమ్ రిలేటెడ్ డిసీజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివ్ అయి మీ చర్మం మీద ప్రభావం చూపిస్తుంది అంటే సోరియాసిస్ వస్తుంది. చర్మం లోపల ఉన్న ఒక సెల్ని చంపేస్తుంది అంటే విటిలిగో వస్తుంది. అదే ప్యాంక్రియాస్ మీద అటాక్ చేస్తుంది అంటే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం. అదే మీకు థైరాయిడ్ మీద అటాక్ చేస్తుంది అంటే హైపోథైరాయిడ్, హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీ మూలననే మనకు ఈ విటిలిగో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. యూజువల్లీ మన స్కిన్లో ఏముంటుందంటే మెలనిన్ అని ఒక పదార్థం ఉంటుంది. సో ఈ మెలనిన్ వల్లనే మన కలర్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఎంత ఎక్కువ మెలనిన్ ఉంటే అంత బ్లాక్ మనం కనబడతాము, ఎంత మెలనిన్ తక్కువ ఉంటే అంత వైట్ మనం కనబడతాం అన్నమాట. కానీ ఈ విటిలిగో డిసీజ్లో ఏమవుతుందంటే ఆ మెలనిన్ ఉత్పత్తి చేసే సెల్స్, మెలనోసైట్స్ అనేది చనిపోతాయి. దానికి మన ఇమ్యూనిటీయే చంపేస్తుంది. ఆ చనిపోవడం వల్ల ఆ మెలనిన్ ఉత్పత్తి అవ్వదు, ఆ ఏరియా వైట్ కనబడుతుంది. సో దట్ ఈస్ విటిలిగో అండ్ దానికి కూడా ట్రీట్మెంట్ అవైలబుల్ అనేది ఉందండి. ఓకే. సో డాక్టర్ గారు సోరియాసిస్ అండ్ విటిలిగో గురించి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.